తెలంగాణ ప్రభుత్వం ఇవాళ క్యాబినెట్ భేటీ జరగబోతూ ఉంది. క్యాబినెట్ భేటీలో లోకల్ బాడీ ఎన్నికలపైన ప్రధానంగా చర్చ ఉండబోతుంది కాదు, ఉంటుంది. అదే కూడా అది ఎవరన్నా అవునన్నా కాదన్నా ఉండేది అదే ఉంటుంది. సో దానికి నేను హైకోర్టు ముందు చెప్పిన అంశం కానీ లేకపోతే ఇక్కడ కూడా చెప్పినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఆ బిట్టు తీసి తయారు పెట్టుకోండి. ఏమనంటే మేము రిజర్వేషన్ల కోసం శక్తి వంచన లేకుండా కృషి చేసినాం, సుప్రీంకోర్టు దాకా పోయినాం, హైకోర్టులో పేగులు దిగేటట్టు కొట్లాడినాం, అయినా కూడా బీసీ రిజర్వేషన్లు సాధించలేకపోయినాం. సాధించలేదని అధైర్యపడకుండా బీసీలను ముందుకు తీసుకురావడం కోసం పార్టీ పరంగా 42% టికెట్లు ఇస్తామనే దుకాణం ఇవాళ సాయంత్రం అన్న రేపన్నా తెరుస్తాడు. ఇది తెరిచే దుకాణం ఇదే. నేను గతంలో ఏదైతే చెప్పినో అదే ఇవాళ చేస్తాడు. అది తప్ప ఇంకొక ఆప్షన్ లేదు ఆయన ముంగట. అప్పుడే చెప్పిన 3 నెలల ముంగటనే ఇది ముంగడ పడదని. ఇవాళ ఎండ్ రిజల్ట్ కూడా గదే ఉంది. ఇవాళ క్యాబినెట్ భేటీలో ఈ కార్యక్రమం ఇంకా దీనికి ఉపశమనంగా ఏం చెప్తాడు, మనకు 3 పిల్లల నిబంధన ఎత్తేసి అవకాశాలు పెంచినాం, ఇదో కార్యక్రమం చెప్తున్నాను. వీళ్ళు చెప్పుకోవడానికి మిగిలిన గివి. సో క్యాబినెట్ భేటీ ఏం చేయబోతా ఉంది, న్యాయ నిపుణుల కమిటీ వేసారు కదా 42% రిజర్వేషన్ మీద. వాళ్ళు ఏం చెప్పారు, ఒకటి 9th షెడ్యూల్లో పెట్టడం మినహా ఇంకొక ఆప్షన్ లేదు. 9th షెడ్యూల్ ఒకటే శ్రీరామ రక్ష. ఆ 9th షెడ్యూల్లో పెట్టే ప్రక్రియను ఈయన ఎప్పుడు ప్రారంభించలేదు రేవంత్ రెడ్డి. ఆ దిశగా పోరాటమే చేయలేదు. ఎందుకంటే ఇది ఫెయిల్ కావాలని మనసులో ఉంటుంది కదా. ఆ రెడ్డి భావజాలం ఉండి, అగ్రవర్ణ భావజాలం ఉండి బీసీలకు ఎట్టి పరిస్థితిలో రిజర్వేషన్లు దక్కొద్దని రాంగ్ రూట్ ఎంచుకున్నాడు అన్నట్టు. పోరాటం చేసి ఎందుకంటే అది కూలిపోయడానికి చేసినట్టుగానే పోరాటం చేయాల్సింది రైట్ రూట్లో పోవాల్సిందే. ఆ రైట్ రూట్లో పోలే. అఖిల పక్షాన్ని గనక అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి దగ్గరికి తీసుకుపోయేటువంటి కార్యక్రమం చేసినంటే ఎస్ ఇన్ రైట్ డైరెక్షన్ అనుకోవచ్చు. అప్పటి నుంచే ఆయన కుట్రలు ప్రారంభమైనాయి. అప్పటి నుంచే ఆయన కుట్రలు కుతంత్రాలు అన్నీ ప్రారంభమైపోయినాయి. బీసీలకు రిజర్వేషన్ రావద్దనేది రేవంత్ రెడ్డి ఆకాంక్ష, జానారెడ్డి కోరిక మేరకు. ఈ వీళ్ళకి ఎట్లుందంటే ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ రావద్దని ఇప్పుడు పార్టీ పరంగా 42% టికెట్ ఇస్తాం. ఈయన ఇస్తాడు. కాంగ్రెస్ అయినా బీసీ ఆయనకి ఇవ్వగానే బీఆర్ఎస్ అయినా రెడ్డి ఆయనకి ఇస్తాడు. ఆయనే ఇదో దుకాణం. నా పార్టీ పరంగా ఇచ్చే బిచ్చం ఎవరికి అక్కర్లేదు. నీ పార్టీ అంతా నీ కథ అంతా ఇప్పుడు పోటీ చేస్తే గెలిచే పార్టీ కూడా కాదు, మళ్ళీ ఇటెంకలా కనిపించే పార్టీ కూడా కాదు. కాబట్టి నేనేమంటున్నానంటే నీవు రిజర్వేషన్ల విషయంలో 42% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలు లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు కల్పించడం కోసం ఏదైతే 9th షెడ్యూల్ రూట్ ఉందో ఆ రూట్లో పో. ఆ రూట్లో పోకుండా నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని క్యాబినెట్ భేటీలు పెట్టి, ఎంత కాకమ్మ కబుర్లు చెప్పినా ఉట్టిదే. ఇక ఇవాళ క్యాబినెట్ సమావేశం అయితే ప్రెస్కు బ్రీఫ్ చేస్తాడు కదా. ఇక రెడ్డి చేయడు. ఇప్పుడు బీసీ ఆయనతో చేయిస్తారు చూడు, బీసీ మంత్రితో చేయిస్తాడు. ఇప్పుడు చేయించి బీసీల నోట్లో బీసీల మంత్రితోని మట్టి కొట్టించే కార్యక్రమం ఇవాళ చేస్తారు. ఏళ్ళ నుంచి ఇవే కుట్రలు, ఇవే కుతంత్రాలు. పొన్నం ప్రభాకర్ను కూర్చుండబెడతారు. ఇవాళ కూర్చుండబెట్టి ఈ దుకాణం చేస్తాడేమో. ఇక రెడ్డి మంత్రి వచ్చి ఈ ప్రకటన చేయడం, ఎందుకంటే బీసీలలో ఆగ్రహం వస్తే అది రెడ్ల మీద పడవద్దు కదా, బీసీల మీద పడాలనేది వాళ్ళ ఉద్దేశం అన్నట్టు. సరే చూస్తాం ఈ తమాషా అంతా. ఇలా క్యాబినెట్ సమావేశం తర్వాత నీ లోకల్ బాడీ ఎన్నికలేంది, నీ కథ ఏంది, నీ లెక్కేంది, ఓన్లీ లోకల్ బాడీ అయినా మరి మిగతా విద్యా ఉద్యోగాల సంగతి ఏందనేది కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ మళ్ళొక్కసారి బగ్గున మండి అందులో ఆ మంటల్లో మీ ప్రభుత్వం కాలిపోడు గ్యారంటీ, ఇది తప్పదు. ఇది ఇవాళ క్యాబినెట్కి సంబంధించి. సో ఇప్పుడు నేను చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోరి. సాయంత్రం వీలైతే మళ్ళొకసారి నాయి ప్రభుత్వాన్ని 2 పక్కన పెట్టుకొని చూసుకోరు. శక్తి వంచన లేకుండా కృషి చేసినటువంటి ప్రభుత్వం ముచ్చట్లు, మన ముచ్చట్లు పక్కన పెట్టుకొని చూడండి. గదే ఉంటుంది కనిపించేది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.